ఏపీ మాజీ సీఎం జగన్ సెక్యూరిటీపై టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరిపోతోంది. జగన్ పై కుట్ర జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తుంటే అంత సీన్ లేదంటూ టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఇష్యూని సీరియస్ గా తీసుకున్న వైసీపీ గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని డిసైడ్ అయింది. అటు విజయవాడలో ఇటు గుంటూరులో జగన్ కు పోలీసులు సెక్యూరిటీ కల్పించలేదన్న వైసీపీ నేడు గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న వైసీపీ. మంగళవారం విజయవాడ జైల్లో వల్లభనేని వంశీతో ములాఖత్ అయ్యారు వైసీపీ అధినేత జగన్. విజయవాడ పర్యటనలో తనకు పోలీసులు భద్రత కల్పించలేదని ఆరోపించారు. బుధవారం గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన మాజీ సీఎం అక్కడ కూడా పోలీసులు తనకు రక్షణ కల్పించలేదని ఆరోపించారు. విపక్ష నేతకు కనీస భద్రత కూడా కల్పించారా అంటూ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు జగన్. మీరు విపక్షంలో ఉండగా ఇలాగే చేస్తుంటే తిరగగలిగేవారా అంటూ ప్రశ్నించారు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. జగన్ కు పోలీసులు భద్రత కల్పించకపోవడంపై డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి విడదల రజని. పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు రజని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ ఎలక్షన్. సో మేము క్లియర్గా చెప్పాం, ఎక్కడ మా వంతు ప్రచారం కూడా లేదు, ఏమీ కూడా లేదు. అయినా కూడా ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు టూర్కు వస్తే మరి ఇంత అలసత్వం వహించినటువంటి పోలీసుల విషయంలో ఖచ్చితంగా మేము దీన్ని న్యాయ పోరాటం చేస్తాము. దీన్ని న్యాయస్థానాన్ని కూడా మేము ఫ్యూచర్లో మేము ఖచ్చితంగా ఆశ్రయిస్తాము. జగన్ పై కుట్ర జరుగుతుందని ఆరోపించారు వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు. జగన్ ఇంటి దగ్గర డ్రోన్లు ఎగిరాయన్నారు. లోకేష్ ఆదేశాల మేరకు పోలీసులు జగన్ కు సెక్యూరిటీ కల్పించలేదని ఆరోపించారు ఆయన. డ్రోన్లు పైకి ఎగరేసి ఆనందాన్ని అనుభవించారు. ఎవరిది డైరెక్షన్ అంతా? హోంమంత్రి గారు అనుకున్నారా? కాదు, నారా లోకేష్ గారి వికృతానందం కోసం చేస్తున్నటువంటి పని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నాడు కదా, ఎవరు వెళ్ళమన్న పోలీసులు ఏదో వంక పెట్టేయండి. నేను మనవి చేస్తున్నా, ఇది కుట్ర. ఎందుకు కుట్ర అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు మొత్తాన్ని పబ్లిక్ చేశారు, సర్చ్ చేశారు. పో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఉన్నటువంటి మొత్తాన్ని గడ్డి ఉంటే మొత్తాన్ని తగలేశారు మొన్న. అది కుట్రలో ఒక భాగం. జగన్ కు భద్రత కల్పించలేదన్న వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేత సోమిరెడ్డి సెటర్లు వేశారు. భద్రత మీకు కల్పించాలా, మిర్చి బస్తాలకు కల్పించాలా అంటూ కౌంటర్ ఇచ్చారు. దేనికి భద్రత కల్పించాలా? ఆ మిరపకాయల బస్తాలు మీరు అడిగారు భద్రత అని, ఆ మిరపకాయల దొంగల్ని దూరంగా పెట్టేదానికే. జగన్ సెక్యూరిటీ విషయాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకుంది. జగన్ భద్రతపై ఇవాళ గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు వైసీపీ నేతలు.